ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಸೀನರಾಗಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ನಿರ್ದೇಶಕರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಶ್ಯಾಮೇಗೌಡ ಅವರೇ ಹಾಗೂ ಇದೇ ಗ್ರಾಮದ ಹಾಲು ಉತ್ಪಾದಕರ ಸಹಕಾರ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರ್ತಕ್ಕಂಥ ರವಿಕುಮಾರ್ ಅವರೇ, ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಕಾಶಿಪುರ ಬ್ಯಾಂಕ್ ಮ್ಯಾನೇಜರ್ ಅವರೇ, ಎಲ್ಲ ನಮ್ಮ ಗೋಪ್ಸಂದ್ರ ಹಿರಿಯರು, ಡೈರೆಕ್ಟರು, ನಮ್ಮ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಲ್ಲಿ ಒಂದು ಮನವಿ. ನಾವು ಮಾಡ್ತಕ್ಕಂಥ ಈ ವಾಯ್ಸ್ ಏನಿದೆಯೋ ಇಡೀ ತಾಲೂಕಲ್ಲ ಜಿಲ್ಲೆಗಂತ ಆಡ್ಕೋಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ತಮ್ಮಲ್ಲಿ ಒಂದು ಮನವಿ ಮಾಡುತ್ತಾ, ಇವತ್ತಿನ ದಿನ ಹಾಲು ಉತ್ಪಾದಕರ ಸಹಕಾರ ಸಂಘ ಗೋಪ್ಸಂದ್ರದಲ್ಲಿ ಎಲ್ಲ ಗ್ರಾಮಗಳಲ್ಲಿ ಇದೆ, ಸಂಘಗಳಿದೆ, ರೈತರು ಅವರೇ. ಆದರೆ ರೈತ ಪಡ್ತಕ್ಕಂಥ ಕಷ್ಟ ಏನು? 1 ಲೀಟ್ರ್ ಹಾಲು ಬರಬೇಕಾದ್ರೆ ಅದಕ್ಕೆಲ್ಲ ಬೆನ್ನು ಕೊಟ್ಟು ನಿಂತು 10 ಲೀಟ್ರ್ ಆಗಿರ್ಬೋದು, 20 ಲೀಟ್ರ್ ಆಗಿರ್ಬೋದು, 5 ಲೀಟ್ರ್ ಆಗಿರ್ಬೋದು, ಒಂದು ಶ್ರಮಕ್ಕೆ ತಕ್ಕಂಗೆ ಹಾಲು ಎತ್ಕೊಂಡ್ಬಂದು ಹಾಕ್ತಾನೆ. ಆದರೆ తెలుగు ಗಾದೆ ఉంది, ಈ ಡೈರಿ ನದಿ ಪಚ್ಚನಿ ಪచ్చిక, ದಯವಿಟ್ಟು ಮಧ್ಯದಲ್ಲಿ ಯಾರು ಮಾತಾಡಬೇಡಿ ದಯವಿಟ್ಟು. డైరీ అనేది పచ్చిగా ఉండే పచ్చిక. ఈ పచ్చిక మీద ఉండేటది ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ, మిగిలినంతా రైతులే, శ్రమజీవులు. పచ్చని పచ్చిక మీద ముచ్చిటిగా వాలేట్లా ఒక పిచ్చిగువ, పచ్చని పచ్చిక మీద ముచ్చిటిగా పిచ్చిక వాలి మచ్చిగా చేసి పొట్టున పోవగా పుర్రని పోయే మిద్ది మీద కూర్చొని నడుస్తుంది. రైతులకు సిక్కలేదు ఇది. దీని అర్థం మీకు అందరికీ గంభీరంగా అర్థమైంటుంది, ಅರ್ಥಗಂಭೀರಂగా ఉంటుంది. ಡೈರೆಕ್ಟರ್ಲು ಏನಿದೆ ಯಾರೇ ಆಗಿರಲಿ ಅವ್ರು ಕ್ವಶನ್ ಮಾಡ್ತಾರೆ, ಸೆಕ್ರೆಟರಿಲಿ ಯಾರೇ ಆಗಿರಲಿ ಸೆಕ್ರೆಟರಿ ಕ್ವಶನ್ ಮಾಡ್ತಾರೆ. ಸೆಕ್ರೆಟರಿ ಕ್ವಶನ್ ಮಾಡ್ತಕ್ಕಂಥವ್ರು ರೈತರು ಕ್ವಶನ್ ಮಾಡ್ತಾರೆ. ಇಂಪ್ಲಿಮೆಂಟ್ చేయండి ನಾನಾ ರೀತಿಯಲ್ಲಿ ಕ್ವಶನ್ ಇಲ್ಲಿ ಕೇಳ್ತಾರೆ. ಆದರೆ ಕೇಳಂತ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಪುರಂದ್ ಹೋಗ್ಬಿಟ್ಟು ಮಡಿ ಮೇಲೆ ಕುತ್ಕೊಂಡ್ಬಿಟ್ರೆ ಯಾರ ಕೈ ಸಿಗ್ತಾ ಇದ್ದು? ಆವಾಗ ಈ ರೈತನಿಗ ರೋಷ ಬರ್ತದೆ. పొద్దున్నే కోడి గుస్తనే లేస్తాడు వీణ, కోడి కూడా కోడి గుస్తనే లేస్తుంది. కోడి పుంజ చూడరా, పౌరుషానికి గుర్తురా, ఏకమలే లేరా, కొక్కరోమని కూతు కుయిరా అంటుంది. కోడి పుంజకి ఎరుపు రంగు జుట్టు. ఈ జుట్టు కొరికి ఎత్తి ముందుకేసేప్పుడే అది యుద్ధానికి స్టార్ట్ అయ్యేది. అప్పుడే డైరీలో స్టార్ట్ అయ్యేది. ఎప్పుడు అన్యాయం చేస్తూ ఉంటారో రైతులకి, ఎప్పుడు వాళ్ళు కడుపు కొడతా ఉంటారో. ఒక రైతు పాలు పిండి వేసి అన్ని బాధలు పడి కష్టాలు పడి బిడ్డలకి ఫీజు కట్టాలా, ఇంటి సంసారం చూడాలా, ఇంట్లో పేషెంట్లు ఉంటారు, నానా రకాల వ్యవహారాలు ఉంటాయి. పాపం అన్నీ సంభాళించుకోపోయి దీనికి వాన పోయా వర్షం పోయా ఏడ చూసిన చెరువులు ఎండుతూ ఉన్నాయి. బోర్లలో నీళ్ళు 200 అడిలు పైన కూడా ఇప్పుడు బోర్లో నీళ్ళు లేదు. రైతు బాధపడతాడు పాపం. ఆ బాధకు శ్రమంగా కనిష్టము ఆవుకి బోర్లో నీళ్ళు లేవు, మేత సిక్కేలదు, బూస తేవాలా, గనిపిండి తేవాలా, అన్ని రీతిలో బాధపడి కష్టపడి చేసింది. ఒకరు దోచుకోపోయి ఇంట్లో పెట్టుకొని జత చేసి ఎంత మాత్రం సరే అని నేను క్వశ్చన్ మార్క్ చేస్తాను. అంటే కర్ణాటక రాజ్యದಲ್ಲಿ 1 ఊరಲ್ಲ 2 ఊరಲ್ಲ, 1 ఊరు కాదు, 2 ఊర్లు కాదు, ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, అన్నీ కావచ్చును. ఏం ఇంప్లిమెంట్ అవుతా ఉంది? ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతా ఉంది? ఎక్కడ పోతా ఉంది సమాజము? ఏడపోతా ఉంది ఊరు? రాజకీయాలు పక్కన పెట్టాలా, ಯಾವುದೇ ಪಕ್ಷಗಳನ್ನು ಪಕ್ಕಕ್ಕಿಟ್ಟು ನಮ್ಮ ಊರು ಡೆವಲಪ್ಮೆಂಟ್, ನಮ್ಮ ಡೈರೆಕ್ಟರ್ ನಮ್ಮೂರವರೇ, ನಮ್ಮ ಸೆಕ್ರೆಟರಿ ನಮ್ಮೂರವರೇ, ನಮ್ಮ ಅಧ್ಯಕ್ಷರು ನಮ್ಮೂರವರೇ, ಆಲಾಕೋರ್ ನಮ್ಮೂರವರೇ, ಎಲ್ಲರೂ ನಮ್ಮೂರವರೇ. ಆದರೆ ಎಲ್ಲೋಗ್ತಾ ಇದೆ ಸಮಾಜ? ఎవరు దోచుకుంటున్నారు? ఈ దోచుకునే దీనికి దయపెట్టి ఎవరు కాలావకాశం చేయకుండా మన శ్యామేగౌడనోళ్ళు అధ్యక్షతಯಲ್ಲಿ ఈ పొద్దు సుమారు జనం రైతులు బాధపడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కష్టమే. అన్నా మేలుకో అన్నా, ఈ ఇంకా యూత్ల కన్నా కానీ మేలుకొని మన డైరీ ఇంప్లిమెంట్ కావాలా, మన ఊరు ఇంప్లిమెంట్ కావాలా, మన దేవస్థానం ఇంప్లిమెంట్ కావాలా, మన బిడ్డ బాగా కావాలా, మన బిడ్డలకు ఫీజు కట్టాలా, మన బిడ్డ చదవాలా,
వాళ్ళ ముందుకు చేర్చాలా, మన బిల్లు బాగా రావాలా, మనం పాలు కూడా కరెక్ట్గా వేయాల, పాలు కూడా మనం కరెక్ట్గా డిగ్రీకి వచ్చాకట్లా. డిగ్రీకి పాలు కరెక్ట్గా వస్తే ఆ సమస్య వన్నిగా చేసుకోపోతుంది. ఆడేమి వలుకుంటాలు వచ్చినా కూడా డైరెక్టర్లు చూసుకుంటారు, ప్రెసిడెంట్ చూసుకుంటాడు. నిమ్మ చెట్టు పెద్ద నిమ్మ చెట్టు సార్, ఆ నిమ్మ చెట్టులో ఒక్కొక్క పండు ఇంత తాగుంటాయి, కానీ ఆ పండు పెరగకపోయినప్పుడు కంప్లీట్ నిమ్మ చెట్లో ఫుల్ ముండ్లే. ఆ నిమ్మకాయని పెరుక్కునేకి ముండ్లు అడ్డుపడి ఎవరు? డైరెక్టర్లు, ప్రెసిడెంట్. ఆ కాయకి సై వేసేకి ముండ్లు పుళ్ళు చుట్టూరులో ఉంటాయి. ఈ చుట్టూరులో ఉన్న ముండ్లు కుషిగా ఎప్పుడు ఉంటాయో ఈ పండును అవతలకు పడే దీనికి ఛాన్సెస్ సిక్కలే సార్, రైతుకి అనుకూలమైంది సార్. దయపెట్టి వన్నిగా గ్రామంలో రాజకీయాలు ఇచ్చిపెట్టేసి రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకోకుండా దయపెట్టి రైతులను ఇంప్లిమెంట్ చేయండి. రైతులు ఉదాహరణ కానీ వాళ్ళ కష్టాల్లో ఉండరు, వాళ్ళు చాలా బాధలో ఉండరు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోపోదాము. వాళ్ళందరికీ డైరెక్టర్లు విత్తు ప్రెసిడెంట్ అందరూ స్పందించి వన్నిగా ఈ థింక్ యూత్లకి నడిచిపోయినాయి గాలి కలిసి పెట్టండి, ఇంక అయ్యేది పోయేది. ఈ థింక్ యూత్లకి ఇప్పుడు వచ్చిన వీళ్ళు వచ్చిన పెట్టి ఇంకా 5 లక్షలు 10 లక్షలు అనుమానం చేసి పెట్టారు. మొదలు ఇంకా ఏమైందన్నా? ఏడైందనా? చెరువు తూములో పై తీసిపెట్టి చెరువు అంతా తెలుస్తూ ఉంటే ఏడైనా ఇంప్లిమెంట్ అవుతుంది? చెరువు తూములోనే నీళ్ళు ఇడిస్తే ప్రతి ఒక్క రైతుకి పోతుంది, కానీ చెరువులో 76 తూట్లు ఉంటే ఏడిపోతూ ఉంటాయి, ఎంత తెలుసుకుపోతూ ఉంటాయి, చెరువు ఎండిపోతుంది. రైతుని కడుపుని ఎండగట్టేదొద్దు. దాన్ని ఇంకా ఈ 4 మాట్లాడే దీనికి అవకాశం ఇచ్చిన మన ಶಾಮಿಗೌಡಕ್ಕೆ ವಂದಿಸುತ್ತಾ ಎಲ್ರಿಗೂ ನಮ್ಮ ಹಿರಿಯ ಮುಖಂಡರು ಗ್ರಾಮಸ್ಥರು ಎಲ್ರಿಗೂ ವಂದಿಸುತ್ತಾ ಈ ಮಾತನ್ನು ಹೇಳಿ ನನ್ನ ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಜೈ ಹಿಂದ್, ಜೈ ಕರ್ನಾಟಕ.